నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రార్థన చేసుకుందాం. మా సకలాశీర్వాదములకు కారకుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సృష్టికర్తమైనటువంటి యెహోవా దేవ, సైన్యములకు అధిపతి యొక్క తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. మా రక్షణకర్తమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనములు తండ్రి. మా ఆదరణకర్తమైనటువంటి పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రములు ప్రభు. ఇదిగోనైనా నీ సంకల్పాల్లో మమ్మలను నీ బిడ్డగా ఏర్పాటు చేసుకొని మరి ఇన్ని దినములు ప్రభువా నీ సురక్షితమైన రెక్కల చాటున మమ్మలను కాపాడినందుకు, దీవించినందుకు, ఆదరించినందుకు, కనికరిస్తున్నందుకు వందనములు, స్తోత్రములు ప్రభు. మరొక దినము చూడగలిగే కృపనిచ్చావు తండ్రి. మా ప్రాణంతో నింపినందుకు నీకు వందనాలు ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలం ప్రభు. నాయన నీ విశ్వాసతలో నాయన గొప్పగా ఎదగగలిగే కృప మాకందరికీ దయచేయండి తండ్రి. కనుక ప్రభువా, మేమేమై ఉన్నామో సమస్తము నీ కృపలను బట్టి అన్న సత్యమును మేము గ్రహించి నాయన ప్రభు కార్యములందు మేము ఎల్లప్పుడూ నాయన ఆసక్తులై ఉండేటట్టు నాయన సహాయం చేయండి ప్రభువా. మెలకువగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి. విశ్వాసమందు తండ్రి మరి నాయన నిలకడగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి. పౌరుషము గలవారమై ఉండటానికి సహాయం చేయండి తండ్రి. బలవంతులమై ఉండటానికి సహాయం చేయండి తండ్రి. అంతకంటే ముఖ్యంగా నీ అగాపే ప్రేమను బట్టి మేమందరము వర్ధిల్లగలిగే కృపను కూడా అనుగ్రహించమని కేడుకుంటున్నాం ప్రభువా. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఏ హృదయంలో ఏ ప్రార్థన ఉందో నువ్వు వెరిగి ఉన్నావు కనుక ప్రభు, యథార్థముగా నీకు మొర్రపెట్టు వారి ఎడల నీ కృప అంత అధికమన్న సత్యమును మేము గ్రహించుకొని నీవిచ్చిన కృపకు పాత్రులుగా జీవించడానికి మాకు అందరికీ సహాయం చేయమని, మార్గంలో ఉన్నవారిని సకాలానికి తోడుకొని రమ్మని, ఈ ఆరాధన నీకు మహిమకరముగా మాకు దీవెనకరముగా చేయమని, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు తండ్రి. అట్టి విధి విధానాలు మేము పాటించి ఇది కేవలము ఆదివారం అన్న దృక్పథము కాకుండా విరిగి నలిగిన హృదయాలతో నిన్ను ఆరాధన చేసి ఆలాపన చేసి నీకు మహిమకరముగా నీ దృష్టిలో నేను మేము ఉండుటకు సహాయం చేయమని, నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు ప్రభు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం కలిసి మన కీర్తన పుస్తకం నుండి 377వ పాట స్వరాలు తెరిచి ఆయనకు ప్రార్థన పూర్వకంగా పాడుకుందాం. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. ముందు నీ పాదర విందము లందుగో నిశ్చల భక్తి ప్రేమాను పొందికగా జయ రావేనా. నందమానందమానందమయో పొంగ నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. హద్దులే నాటి దురాశాల అవివేకినై గుడియాడితే, మోద్దులతో నింక కోటమే వద్దయ్యా వద్దయ్యా వద్దయ్య తండ్రి. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. కాలము పెక్కుగా తెంచెను గర్వాదులెడగవాయెను. ఈ లోకమాయసు చాలును చాలును
చాలును తండ్రి నన్ను కన్నయ్య రావే నా యేసు నన్ను కన్నయ్య రావే నా ప్రభువా దారుణ సంసారవారాది దరి చూపి బ్రోవని కన్నాను కారణ గురువులెవ్వరు లేరయ్యా లేరయ్యా లేరయ్య తండ్రి నన్ను కన్నయ్య రావే నా యేసు నన్ను కన్నయ్య రావే నా ప్రభువా నా వంటి దోషణ జీవిని కేవలమగు నీదు ప్రేమేని దీవించి రక్షింపని పోడే రావయ్యా రావయ్యా రావయ్య తండ్రి నన్ను కన్నయ్య రావే నా యేసు నన్ను కన్నయ్య రావే నా ప్రభువా అలాగనే మన హృదయములను దేవుని వైపు త్రిప్పుకుందాం. దేవుడు అనేకమైనటువంటి మేలులతోనూ ఉపకారంతోనూ ఈ క్షణం వరకు మనలను మన కుటుంబాలను మన ప్రతి ఒక్కరిని మరి మన దాంపత్యాలను మనకు కలిగిన సమస్తములో తండ్రి కాపరే ప్రభుడు నడిపించిన ఆ గొప్ప దేవునికి మన హృదయములను సమర్పించుకుంటూ స్తుతి ఆరాధనలో మనం పాల్గొందాం. రాజువైన దేవ మమ్మలను నిన్ను ఘనపరచదము తండ్రి, నీ నామమును నిత్యము స్తుతించదము ప్రభువా. అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. ఎందుకంటే ప్రభువా నీవే మహాత్యము గలవాడవు, అధిక స్తోత్రము నొందదగిన వాడవు. నాయన నీ మహాత్యము గ్రహింప సఖ్యము కాని తండ్రి నాయన కనుక ప్రభువా నీ పరాక్రమ క్రియలను మేము తెలియజేసుకుంటూ నీ సన్నిధానములో హృదయమారా నిన్ను స్థితించి కీర్తించి గణపరచగలిగే కృప మాకు ఇస్తున్నందుకు వందనాలు తండ్రి. కనుక కోయిర్ వారిని అనుసరించి స్తుతి ఆరాధనలో మనం పాల్గొందాం. ఉత్సాహముతో సంతోషముతో శాంతి సమాధానములతో ఆయనను కొనియాడదాం, ఆయనను మహింపరచుదాం, ఆయన కనపరుచుకుందాం. నన్ను కనపరచువారిని నేను కనపరుస్తానన్నాడు, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తానన్నాడు. కనుక అట్టి ఘనతను మనం పొందుకోవాలంటే ఆయనను హృదయమారా స్తుతించి వేడుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Let us worship and bow down. Let us kneel before the Lord our God, our Maker. Come, let us worship and bow down. Let us kneel before the Lord our God, our Maker. For He is our God, and we are the people of His pastures. I'm a sheep of His hand, just a sheep of His hand. మళ్ళీ పాడదామా? Come, let us worship and bow down. Let us kneel before the Lord our God, our Maker. Come, let us worship and bow down. Let us kneel before the Lord our God, our Maker. చెప్దామా? For He is our God. Yes, Lord, your God. And we are the people of His pasture, and the sheep of His hand, just the sheep
Yes, Father. We are the chosen generation, Lord. A royal priesthood, a holy nation and a peculiar people, Father. అవును తండ్రి, చీకటి నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచావు తండ్రి. అవును నాయన, ఏర్పరచబడిన వంశముగా తండ్రి, రాజులైన యాజక సమూహముగా తండ్రి, పరిశుద్ధ జనాంగంగా తండ్రి. అయ్యా తండ్రి, అన్నావు నాయన, నీవు నా సొత్తు అని తండ్రి. ఎస్ ఫాదర్, ప్రభువా యేసయ్య, వి ఆర్ యువర్ చోసన్ జనరేషన్. సంగమా, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దామా, ఆరాధిద్దామా? అవును, వై ఆర్ వి చోసన్ జనరేషన్ అని ఒకసారి ఆలోచిద్దామా? అవును తండ్రి, నీ గుణాతిశయములను పరచుటకు నువ్వు మమ్మల్ని పిలిచావు అన్న విషయాన్ని తండ్రి సంఘముగా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. We are here, Father, to praise you, Father, to worship you, Father, to adore you, Lord. అవును తండ్రి, ప్రభువా యేసయ్య, నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు తండ్రి, మా జీవితాల ద్వారా తండ్రి, మా కుటుంబాల ద్వారా తండ్రి ప్రభువా, ఒక సంఘముగా తండ్రి ప్రభువా నిన్నే స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము తండ్రి ప్రభువా. మా స్తుతి ఆరాధన నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా తండ్రి, మా జీవితాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవా, నీకే స్తుతి, మహిమ, ఘనత తండ్రి ప్రభువా. సంగమా, మనందరం కలిసి మన హృదయాల్ని మరొకసారి ఈ స్తుతి ఆరాధనలో ఆయనకి సమర్పించుకుందామా? లెట్ us all leave everything behind, whatever is surrounding us, whatever is our circumstances, అన్నిటినీ వదిలేసి ఒకసారి కేవలం మన దేవుణ్ణి, మన కోసము, మనల్ని ఎన్నుకున్న దేవుడి కోసము ఒకసారి మనల్ని పరీక్షించుకుంటూ ఆయన వైపు చూస్తూ ఈ స్తుతి ఆరాధన చేద్దామా? ఎస్ ఫాదర్, we submit ourselves once again to you, Father. We submit our praise and worship into your hands, Father. మేమందరం కలిసి ఈ స్తుతి ఆరాధన నిన్ను మహిమపరచుటకు చేస్తున్నాము తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. నీ ఆరాధన తండ్రి నీకు మహిమకరంగా చేయుటకు నాయన మాలో ఉన్న తప్పిదములను మీరు తీసేయండి తండ్రి. మాలో నీకు ఇష్టం లేని వాటిని తీసేయండి తండ్రి ప్రభా. మరొకసారి మమ్మల్ని శుద్ధీకరించండి తండ్రి ప్రభా. నీ ఎదుటి నుంచినట్టుకు నాయన ప్రభా మాకు కావాల్సిన ఆధిక్యతను దయచేయండి తండ్రి. ఎస్ ఫాదర్. మనందరం చప్పట్లు కొడుతూ సంతోషంతో స్తుతులకు పాత్ర యేసయ్య ఆయన పాట పాడదామా? స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతి కీర్తనలు నీకేనయ్యా. స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతి కీర్తనలు నీకేనయ్యా. మహిమకు పాత్రుడు ఆయనయ్యా. కీర్తియు ఘనతయు రాజులకే నీ పాడెదా ప్రభు సన్నిధిలో, నీ ఆడెదా ప్రభు సముఖములో. చిన్ని బిడ్డను పోలినే, చిన్ని బిడ్డను పోలినే. స్తుతి చెల్లించెద యేసయ్యా, మహిమకు పాత్రుడు మెస్సయ్యా. స్తుతి చెల్లించెద యేసయ్యా, మహిమకు పాత్రుడు మెస్సయ్యా. నిరతము పాడెద హల్లెలూయా. అల్ఫా ఒమేగయు నీవెనయ్యా, నీ పాడెదా ప్రభు సన్నిధిలో, నీ ఆడెదా ప్రభు సముఖములో. చిన్ని బిడ్డను పోలినే, చిన్ని బిడ్డను. మళ్ళీ పాడదామండి, గంభీరంగా పాడదాం. స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతి కీర్తనలు నీకేనయ్యా. స్తుతులకు పాత్రుడు యేసయ్యా, స్తుతి కీర్తనలు నీకేనయ్యా. మహిమకు పాత్రుడు ఆయనయ్యా. కీర్తియు ఘనతయు రాజునకే నీ పాడెదా ప్రభు సన్నిధిలో, నీ ఆడెదా ప్రభు సముఖములో. చిన్ని బిడ్డను పోలినే, చిన్ని బిడ్డను పోలినే.
స్తుతి 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 స్తోత్రమయ్యా, నీకే వందనాలయ్యా దేవా. హల్లెలూయా హల్లెలూయా తండ్రి దేవా, నీకే మా స్తుతులయ్యా, నీకే మా ఘనతయ్యా. యేసయ్యా నిన్నే తండ్రి దేవ మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నామయ్యా. తండ్రి దేవా నీ సన్నిధానంకి వచ్చి ఉన్నాము తండ్రి దేవా నిన్ను ఘనపరచడానికి. యేసయ్యా తండ్రి దేవా నీకే మా స్తుతులు, నీకే మా ఆరాధన. యేసయ్యా నీకే వందనాలయ్యా దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్వితీయ దేవుడా, అతి సంభూతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడా, నీకే మా స్తుతులయ్యా, నీకే మా ఘనతయ్యా తండ్రి దేవ. నిన్నే తండ్రి దేవ ఆరాధిస్తున్నామయ్యా తండ్రి దేవ. నిత్యము దూతలతో పొగడబడే దేవుడవయ్యా తండ్రి దేవ. నీకే వందనాలయ్యా దేవా, నీకే మా స్తుతులయ్యా తండ్రి దేవ. నీకే మా స్తుతి పాడుతున్నాం యేసయ్యా దేవా. హల్లెలూయా హల్లెలూయా తండ్రి దేవ. మహిమకు పాత్రుడవయ్యా, నువ్వు ఘనతకి అర్హుడవయ్యా తండ్రి దేవ. మా చేతులెత్తి తండ్రి దేవా నిన్నే మేము ఆరాధిస్తున్నామయ్యా దేవా దేవా. డియర్ చర్చ్, కెన్ యు ఆల్ రేజ్ అవర్ హ్యాండ్స్ యాజ్ అ సైన్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. దేవా స్తోత్రమయ్యా, నీకే తండ్రి దేవా మా చేతులెత్తి తండ్రి దేవా నిన్ను ఆరాధిస్తున్నాం యేసయ్యా తండ్రి దేవా. నీకే మా ఆరాధనయ్యా, నీకే మా స్తుతులయ్యా దేవా. అవును తండ్రి దేవా, యూ డిజర్వ్ ద గ్లోరీ లార్డ్, యూ డిజర్వ్ అవర్ ప్రైజ్ అండ్ వర్షిప్ లార్డ్. yes Lord, there is no one else like you Lord, there is no one else like there Lord. We lift up our hands and we praise you Lord. yes Lord, you deserve the glory Lord. దేవా నీకే వందనాలయ్యా దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడా, నీకే ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవయ్యా తండ్రి దేవా. అవును తండ్రి దేవా, నువ్వు మారని దేవుడవయ్యా తండ్రి దేవా. నువ్వు మాట తప్పని దేవుడవయ్యా, నువ్వు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడవు యేసయ్యా. అవును తండ్రి దేవా, నీకే మా స్తుతులయ్యా, నీకే మా ఆరాధనయ్యా దేవా. అవును తండ్రి దేవా, నీ వంటి వారు ఎవ్వరూ లేరయ్యా తండ్రి దేవా. నీ వంటి వారు ఒక్కరునూ లేరయ్యా తండ్రి దేవా. నీకే వందనాలయ్యా దేవా. నీ మా జీవితంలో ఉంటున్నందుకు నీ కోట్లాది వందనాలు యేసయ్యా తండ్రి దేవా. నీ కృప మాతో ఉంటున్నందుకు నీ కోట్లాది వందనాలయ్యా తండ్రి దేవా. నీ ఆశీర్వాదాలు మాకు ఇస్తున్నందుకు యేసయ్యా నీకే వందనాలయ్యా తండ్రి దేవా. నీకే మా స్తుతులయ్యా, నీకే మా ఆరాధనయ్యా, నీకే మా ప్రార్థనలయ్యా దేవా. స్తోత్రం 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 అయ్యా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా. మనందరం చేతులెత్తి ఆరాధిద్దాం. చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లిస్తాము తండ్రి, నీకే స్తుతులు. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి
ఎవరు నీ వంటి వారు లేరు అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమా పరచేదం అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నిన్ను మహిమా పరచేదం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు You deserve the glory and the honor. Lord, we lift our hands in worship as we praise your holy name. You deserve the glory and the honor. Lord, we lift our hands in worship as we praise your holy name. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. For you are great, you do miracles so great. There is no one else like you. There is no one else like you. Hallelujah. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం. మనందరం హల్లెలూయా అని పాడదామా? హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం, స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేన్ వాడ స్తోత్రం, స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం, స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, చివరిగా మనందరం కలిసి ఒకసారి చేతులకి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, 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 ఆమేన్. Jesus. అందరం నిలువబడదాము. అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవునిని మరియు తన అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నేను విశ్వసించుచున్నాను. ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి కన్యమరియకు పుట్టెను. పొంతు పిలాతు క్రింద శ్రమపడెను. సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడెను. మూడవ రోజు మృతులలో నుండి లేచెను. పరలోకానికి ఆరోహణుడై దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. అక్కడ నుండి సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నేను విశ్వసించుచున్నాను. పరిశుద్ధుల సమాజమైన పరిశుద్ధమైన సార్వత్రిక సంఘమును నేను విశ్వసించుచున్నాను. పాప క్షమాపణను, శరీరం యొక్క పునరుద్ధానమును, నిత్య జీవమును నేను విశ్వసించుచున్నాను. ఆమేన్. కూర్చుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, శుభాకాంక్షలు. ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్తో
ఈరోజు ఎవరన్నా మొదటిసారిగా ఆరాధన చేస్తున్నట్లయితే మిమ్మలను యేసు ప్రభు పక్షంగా ఆలయానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. మీరు ప్రభు నడిపింపును బట్టి టిడిటీలో ఆరాధన చేయుటకు ప్రతి ఆదివారము రావాలని యేసు ప్రభు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. సర్వశక్తిగల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసయ్య, పరిశుద్ధాత్మ త్రియేక యెహోవా దేవ, ప్రతి ఆదివారము పరిశుద్ధమైన నీ దేవాలయములో ఈ రకంగా ఆరాధన చేసే భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములునైనా. ఇంతవరకు నీవిచ్చిన మంచి ఆరాధనను బట్టి మహిమ ఘనత నీకే కలుగునుగాక. ఇప్పుడు ప్రభువా, నీ వాక్యం మేము విననయుండగా సర్వసత్యములోనికి నడిపించి ఆశీర్వదించమని పరిశుద్ధాత్మ దేవ వాక్య పరిచర్యను నీకే అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. లైవ్లో చూస్తున్న వారిని కూడా ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో జరుగుతున్న ఈ ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి సందేశము, ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనము ధ్యానము చేద్దాము. అద్భుతాలకు గొప్ప విశ్వాసం. గ్రేట్ ఫెయిత్ ఫర్ మిరకల్స్. ఓకే ప్రియులరా, రక్షణలో ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి యేసు క్రీస్తు ద్వారా. అందులో అత్యున్నతమైనది, అతి ప్రాముఖ్యమైనది యేసు ప్రభు నామములో అద్భుతాలు జరుగుట, అద్భుతాలు పొందుట. మరి ఈ రోజుల్లో చాలా అద్భుతాలు 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 అంటున్నారు, కానీ అద్భుతాలు ఎప్పుడూ కూడా రెండు రీతులుగా జరగాలి. ఒకటి వాక్యానుసారముగా, రెండవది విశ్వాసము ద్వారా. వాక్యానుసారముగా ఎలా జరుగుతాయి వినండి ఈ మాట. ఎలాంటి విశ్వాసము ద్వారా జరుగుతాయి? చాలాసార్లు ఏమనుకుంటాము, కేవలము విశ్వాసం ఉంటే చాలు, యేసు ప్రభువు మీద, ఆయన శిలువ శక్తి మీద విశ్వాసం ఉంటే చాలు అద్భుతాలు జరిగిపోతాయని. లేదండి, బైబిల్లో విశ్వాసములో ఉండవలసిన కొన్ని లక్షణాలు ఉండాలి. ఫెయిత్ మస్ట్ హ్యావ్ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్. మరి 4 సువార్తల్లో ఉన్నది, పాత నిబంధనలో ఉన్నది, కొత్త నిబంధనలో ఉన్నది ఉత్త విశ్వాసం కాదండి. ఆ విశ్వాసములో కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. రక్షణ జీవితంలో ప్రియులరా, మీరు నేను అలాంటి విశ్వాసములనికి మారాలి. ఏదో ఒక్కరోజు వచ్చేది కాదు. ఎక్కడికో వెళ్ళాము, ఎవరో ప్రార్థన చేసేసారు, అద్భుతం, అలా జరగదండి. అది విశ్వాసములో ఉన్న ఆ లక్షణాల్లోనికి సేవకులు ఎదగాలి, విశ్వాసులు ఎదగాలి. అలాంటి లక్షణాలు కలిగిన విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు అన్న గొప్ప మాట వినండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనం. మత్తయి 13:58. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేదు. అవిశ్వాసములో విశ్వాసములో ఉండవలసిన లక్షణాలు ఉండవు, అందుకే అది అవిశ్వాసం. సో అవిశ్వాసము ఎక్కడైతే ఉంటుందో, అంటే కేవలము నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది అంటే నథింగ్ విల్ హ్యాపెన్. ఆ విశ్వాసములో ఉన్న లక్షణాలు మీరు నేను గ్రహించాలి ప్రియులారా. చూద్దాం. వాక్యానుసారముగా ఇప్పటికీ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వాక్యానుసారముగా అద్భుతాలు జరగాలంటే ఎలాంటి విశ్వాసము, ఆ విశ్వాసంలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఈరోజు గొప్ప విశ్వాసము ద్వారా అద్భుతాలు,
దీనికి మనకు కావలసిన పాఠ్యభాగము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వచనాలు మీ బైబిల్స్లో తీసిపెట్టండి. ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా తీసిపెట్టండి. లెట్ us స్టడీ దిస్ వండర్ఫుల్ ప్యాసేజ్. అక్కడ ఒక కనాను స్త్రీ ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంటూ ఒక అద్భుతము కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆ స్త్రీ ఒక రకమైన విశ్వాసాన్ని ప్రదర్శించింది. దాన్ని యేసు ప్రభు ఎలాగా ప్రస్తావించారో వినండి ప్రియులారా. 28వ వచనం. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకవునుగాక. ఎక్కడైతే ప్రియులారా గొప్ప విశ్వాసం ఉంటుందో ప్రార్థనలకు జవాబులు వస్తాయి, మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మరి ఈ కనాను స్త్రీ ఎలాంటి అద్భుతము కొరకు వచ్చింది? 21, 22 వచనాలు వినండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒక్కతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను. ఒక అద్భుతము కొరకు వచ్చిందండి. ఎవరి కోసము? తన కుమార్తె కోసం. మరి ఆ కుమార్తె ఎలాగుందండి? దయ్యము పట్టి బహు బాధపడుచున్నది. ప్రియులరా, సేవకులు గమనించాలి, విశ్వాసులు గమనించాలి ఒక గొప్ప సత్యం. రక్షణ పొందిన వారిని ఏ దయ్యము పట్టదు. రక్షణ పొందిన వారు దయ్యాలు చేత పట్టబడరు. అంటే దయ్యం వచ్చి వారిలో నివాసము చెయ్యడు. ఎందుకు? రక్షణ పొందిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు గనుక ఒక దయ్యము లోపలికి వచ్చే ప్రసక్తే లేదు. అయితే ఈ సైతానన్నా ఈ దయాలన్నా విశ్వాసులను బయట నుండి బాధ పెట్టవచ్చు, బయట నుండి గలిబిలి చేయవచ్చు. ఆ సత్యాన్ని దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ కనాను స్త్రీ అంటే ఒక అన్యురాలు, యూదురాలు కాదు. ఆ కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నది. నిజంగా ఒక వ్యక్తిని దయ్యము పట్టడము అన్నది చాలా భయంకరమైన పరిస్థితి అండి. ఆ కుమార్తె ఎలాంటి బాధలో ఉన్నదో మనకు అర్థం కావాలి అనంటే, మార్కు సువార్త 5వ అధ్యాయములో సేన అన్న దయ్యము పట్టిన వాడిని గురించి అక్కడున్న సంగతులు మనం గమనిస్తే ఆ కుమార్తె ఎలాంటి బాధలో ఉందో మనకు తెలుస్తుంది. దయ్యము పట్టుట ద్వారా. 2వ వచనము చేస్తే, వాడు సమాధుల్లో ఉండేవాడు. నిజంగా దయ్యము పడితే సాక్షాత్తు మరణమే, సమాధుల తోటలో ఉన్నట్టే, అంత భయంకరమైన పరిస్థితి. అంతేకాకుండా ఆ దయ్యానికి చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏం చేస్తుందండి? సంకెళ్లతో బంధించినను వాటిని తుత్తునీయులుగా దారంలాగా దింపేశాడు. అంటే అంత శక్తి అన్నమాట. అంత శక్తి దయ్యము ఆ వ్యక్తిని బాధ పెడుతూ ఉన్నది. ఇంకా కిందకు వస్తే, ఎవరు వాడిని సాధుపరచలేకపోయిరి. కొంచెం నిమ్మళంగా పెడదామంటే ఎవ్వడికి వీలు కావడం లేదండి. ఎందుకంటే సైతాను ఆ దయ్యాలు అంత కంట్రోల్లో వాడిని పెట్టాయి. ఇంకోటి, రాత్రింబగళ్ళు కొండల్లో కేకలు వేయచ్చు. ఆ బాధ తట్టుకోలేక ఊరికినే కేకలు. అంతేకాకుండా తను తాను గాయపరుచుకొనుచుండెను. దిస్ ఈజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ డీమన్ పొజిషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మరి అంత భయంకరమైన బాధలో ఆ కుమార్తె ఉన్నది. మరి అంత భయంకరమైన బాధలో కుమార్తె ఉన్నప్పుడు
మరి తల్లి బాధ ఆలోచన చేయగలుగుతామా? ఇంపాసిబుల్. ఏ తల్లి తట్టుకోలేదండి. సొంత కూతురు రూములో మూలలో పడి విలవిల్లాడిపోతూ ఉంటే ఆ తల్లి తట్టుకోలేక మెస్సయ్య అంట, యేసు ప్రభు అంట గొప్ప కార్యాలు చేస్తున్నారంట పరిగెత్తుకొని వచ్చిందండి. వచ్చి అంటే చూడండి యేసు ప్రభువుతోటి ఆ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, నా కుమార్తె బాధపడుచున్నదని కేకలు వేసెను. కుమార్తెకేమో బాధ, కుమార్తెను చూస్తూ తల్లి బాధ తట్టుకోలేక యేసు ప్రభువు దగ్గరికి వచ్చి కేకలు వేయుచుండెను. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం ఇది, నేను వివరిస్తాను మీకు. బ్యూటిఫుల్ అన్నమాట. కానీ చివరిలో అంత బాధలో ఉన్న ఆ కనాను స్త్రీ అన్న, అంత బాధలో ఉన్న ఆ కనాను స్త్రీ కుమార్తెనన్నా యేసు ప్రభు అద్భుతముగా స్వస్థపరిచారు, విడుదలనిచ్చారు. దయ్యాల నుండి విడుదలనిచ్చారు. ఎందుకు ఇచ్చారండి? వినండి ఈ మాట. ఆ స్త్రీ గొప్ప విశ్వాసము ప్రదర్శించింది. యేసు ప్రభు అన్న మాటలు, అమ్మా నువ్వు చాలా గొప్ప విశ్వాసం ప్రదర్శించావు. ఇంకా ఈ గొప్ప విశ్వాసము ఎంత గొప్పదనంటే, డన్, ఇంటికెళ్ళు, నీ కుమార్తె బాగైపోద్ది. ఇంటికెళ్ళగానే కుమార్తె బాగైపోయింది. ప్రియులారా, రక్షణ జీవితంలో ఇంతాక నేను అన్నట్టు ఎవరిని దయ్యము పట్టదు. కానీ కొన్నిసార్లు సైతాను బయట నుండి కలవర పెడుతూ ఉంటాడు. అంతేకాకుండా రక్షణ జీవితంలో ప్రతి ఒక్కరిలో ప్రియులరా ఏదో ఒక బాధ చేత బాధ పడుతూనే ఉంటాం. ఏదో ఒక బాధ ఉన్నది, గుండెల్లో ఏదో ఒక బాధ ఉన్నది. అది పిల్లల విషయం కావచ్చు, వివాహం విషయం కావచ్చు, ఆరోగ్యం విషయం కావచ్చు, భవిష్యత్తును గురించి కావచ్చు. దెర్ ఇస్ సమ్ పెయిన్ ఇన్ ద హార్ట్. somehow that pain is really pulling a person down. ఆ బాధను బట్టి మనసులో సంతోషము లేదు, ఆ బాధను బట్టి మనసులో శాంతి లేదు, ఆ బాధను బట్టి మనసులో నిరీక్షణ లేదు. కిందకి లాగేస్తూ ఉన్నది ఆ బాధ. మనం ఒకే పని చేద్దాం. ఆన్లైన్లో కానీ ఎవరన్నా చూస్తున్నట్లయితే, నా జీవితంలో ఏంటి ఆ బాధ? వాట్ ఈస్ దట్ పెయిన్ ఇన్ మై హార్ట్? వాట్ ఈస్ దట్ కన్సర్న్ ఇన్ మై హార్ట్? దాన్ని పిన్ పాయింట్స్ మనం చేద్దాం. అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. వాటిని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చి, ప్రభువా ఈ బాధ తొలగాలంటే నా జీవితంలో ఒక అద్భుతం జరగాలి. అయితే ఆ అద్భుతము జరగాలి అనంటే ఆ కనాను లాంటి ఆ గొప్ప విశ్వాసము నాకు ఇవ్వమని ప్రార్థన చేద్దాం. ఆ గొప్ప విశ్వాసం ఏంటో మీకు నేను తెలియచేస్తాను ప్రియులారా. 2 ఏంటి? వాట్ ఈస్ ట్రబులింగ్ మీ అట్ ద మూమెంట్? వాట్ ఈస్ దట్ పెయిన్? వాట్ ఈస్ దట్ agony? వాట్ ఈస్ దట్ కన్సర్న్? అది ప్రభు తీసేస్తారండి, అద్భుతాలు జరుగుతాయి. దానికి గొప్ప విశ్వాసము కావాలి. సో ఆ స్త్రీ ఎలాంటి గొప్ప విశ్వాసము ప్రదర్శించింది? ఈ పాఠ్యభాగం చదివితే తాను 3 రకాలుగా గొప్ప విశ్వాసం ప్రదర్శించింది. ఎప్పుడు కూడా చక్కని అవుట్లైన్ ఇస్తాను నేను. 3 పాయింట్స్ ఇస్తాను, బ్యూటిఫుల్ పాయింట్స్, టెక్స్ట్లో నుండే ఇస్తాను. అవి ఎందుకంటే గుర్తుంటాయి అన్నమాట. అవి చక్కని పాయింట్స్ కనుక. నంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోండి, లేకపోతే నోట్ చేసుకోండి. ఆ స్త్రీ మౌనములో నమ్ముకున్న గొప్ప విశ్వాసము ప్రదర్శించింది. This woman of Canaan demonstrated great faith even in silence. వినండి ఆ వాక్యము 23వ వచనంలో ఉంది ఆ మాట.
అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. బా, నిజంగా కొండంత ఆశతో వచ్చిందండి బాబు. మెస్సయ్య అంట, ఎక్కడ పెడితే అక్కడ అద్భుతాలు అయిపోతున్నాయి అంట, ఎన్నో దయ్యాలు వెళ్ళగొడుతున్నాడంట. అన్యురాలైనా పరిగెత్తుకొని వచ్చి నా కుమార్తె బాధపడుతుందని తాను బాధపడుతూ కేకలు వేస్తూ నా కుమార్తెను స్వస్థపరచాలి యేసు ప్రభువా అంటూ గోచాడుతూ ఉంటే యేసు ప్రభు ఒక్క మాట కూడా అనలేదంటే ఎంత సైలెంట్గా ఉన్నారో ఆలోచన చేయండి ప్రియులారా. ఎంత మౌనముగా ఉన్నారో ఆలోచన చేయండి. ఆమె గుండె పగిలిపోయి ఉంటుంది. కొండంత ఆశతో వచ్చి అనే మాట్లాడబెట్టి పాయింట్ ఏంటంటే యేసు ప్రభు మౌనాన్ని వహించినప్పుడు యేసు ప్రభువును వదిలేసి వెళ్ళిపోయిందా? నో, మౌనములో కూడా నమ్ముకున్నది. అది గొప్ప విశ్వాసం. టు బిలీవ్ ఇన్ జీసస్ ఇన్ హిస్ సైలెన్స్ ఈజ్ గ్రేట్ ఫెయిత్. అండ్ దట్ గ్రేట్ ఫెయిత్ invariably will release a mighty miracle. చాలా సింపుల్గానే చెప్పుకుంటాను ఈరోజు. వాక్యం మీకు నేను చెప్తాను ప్రియులరా. ప్రస్తుతములో ఏ హృదయములో ఏ సందర్భములో హృదయములో ఏ బాధ ఉన్నదో, ఎవరు యేసు ప్రభు కొరకు ఎలా కేకలేస్తూ గుండె బాదుకుంటూ ప్రార్థన చేస్తున్నారో, ఒకరోజు కాదు నెలల కొలది ప్రార్థన చేస్తున్నారో, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారో, యథార్థంగా ప్రార్థన చేస్తున్నారో, అయినా జవాబు రావడము లేదు. యేసు ప్రభు మౌనాన్ని వహించారు. ప్రియులరు, నైనా నా ప్రార్థనకు ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? నావెందుకు నీకు జవాబు ఇవ్వడం లేదు? కనీసము ఏం జరుగుతుందో, ఎందుకు నీవింత మౌనంగా ఉన్నావు, ఒక మాట ఏదన్నా చెప్తావా? దాన్ని బట్టి నాకు ఊరట వస్తుంది. ఆ మాట కూడా లేదు. నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు, ఒక చిన్న డైరెక్షన్ ఇస్తావా? ఆ డైరెక్షను లేదు. నీవెంతకు మౌనముగా ఉన్నావు, ఒక అభయాన్ని ఇస్తావా? ఆ మాట లేదు. టోటల్ సైలెన్స్. ఇంకో బాధ ఏంటంటే, నా ప్రార్థనకేమో నువ్వు మౌనంగా ఉన్నావు, వాళ్ళు చేసిన ప్రార్థన వెంటనే ఇచ్చావు కదా. ఇది చూస్తే ఇంకా బాధ ఎక్కువైపోతుంది. How do we handle this, dear friends? I'm going to tell you something amazing. ఆ మౌనములో కూడా యేసు ప్రభువునకు ఏదో ఉద్దేశం ఉంది. చివరిలో మీకు నేను చూపిస్తాను. కానీ మామూలు విశ్వాసము గొప్ప విశ్వాసంగా మారాలి అని అంటే మన ప్రార్థనలకు, మన అద్భుతాలకు యేసు ప్రభువు మౌనముగా ఉన్నప్పుడు ఆయన నమ్ముకోవడమే గొప్ప విశ్వాసం. ట్రస్ట్ జీసస్ ఈవెన్ ఇన్ హిస్ సైలెన్స్. ఆమె కానీ యేసు ప్రభువు మౌనంగా ఉన్నారు, నాకెందుకు, ఇంకెక్కడో చూసుకుంటాను అని వెళ్ళిపోయి ఉంటే అద్భుతం వచ్చేదా? వచ్చేది కాదు. ఆ మౌనములో కూడా నిలిచింది గనుక, చివరిదాకా ఉంది గనుక, మౌనములో కూడా నమ్ముకొన్నది గనుక అద్భుతం జరిగిపోయింది ప్రియులకు. ఒకటే నేర్చుకుందాం. కొన్ని ప్రార్థనలు వెంటనే వస్తాయి, కొన్ని ప్రార్థనలు ఆలస్యం అవుతాయి. మరి అవి ఆలస్యం అవుతున్నప్పుడు ఏ వాయిస్ వినవదు, ఏ శబ్దం వినవదు, ఏ అష్యూరెన్స్ ఉండదు. అంత అయోమయం, అంత అయోమయం, అంత చీకటి. వాట్ డు వి డు? ట్రస్ట్.
మౌనములో కూడా యేసు ప్రభువును నమ్ముకొనుము. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం. అక్కడ దేవుడు మౌనముగా ఉన్నప్పుడు మనం ఏ రకంగా యెహోవా దేవుణ్ణి నమ్ముకోవాలి. వండర్ఫుల్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ దేర్. అది మనం ఫాలో అయిపోదాం. తప్పకుండా జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. చదువుతున్నాను ఆ మాటలు మీకు. నిర్గమ 14:14. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును. ఎస్, మౌనంగా ఉన్నావయ్యా, ఏం మాట్లాడడం లేదు, అందరినీ అంగీకరించావు, నన్నే విసర్జించావా, నా మీద ఏమన్నా కోపం ఉందా, నేనేమన్నా తప్పు చేశానా, నాకెందుకు నీ ప్రత్యక్షత రావడము లేదు, నాకెందుకు నీ స్వరం వినబడ్డము లేదు, నా విషయంలోనే ఎందుకు నీవు మౌనంగా ఉన్నావు అన్న ప్రశ్నలు ఎవరైతే వేసుకుంటున్నారో వారికి యెహోవా దేవుడు ఇస్తున్న జవాబు వినండి ప్రియులరా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయుచున్నాడు. ఆ మౌనములో ఏ అద్భుతము కొరకైతే మీరు కనిపెడుతున్నారో ఆ అద్భుతాన్ని విడుదల చేయడానికి ఒక యుద్ధము జరుగుతున్నది. అద్భుతాలు అంత ఈజీగా జరగవండి. దేవుడు గొప్ప కార్యం చేయాలి అని అంటే సైతాన్తో యుద్ధం చేయాలి, పరిస్థితులతో యుద్ధం చేయాలి. ఏ అద్భుతాన్ని అయితే మన జీవితంలో జరగకుండా మనుషులు అడ్డగిస్తున్నారో వారితో యుద్ధం చేయాలి. రకరకాలుగా దేవుడు జోక్యం చేసుకోవాలి, అన్నీ చక్కబెట్టాలి, మార్గం సరళము. ఇట్ విల్ టేక్ టైం. ఆయన మీ పక్షంగా యుద్ధము చేయుచున్నాడు. బా, రియలీ అమేజింగ్. అందుకు అక్కడ యెహోవా దేవుడు అంటాడు చూడండి, మీరు యూరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మోషే అంటున్నాడు, గాడ్ ఈజ్ ఫైటింగ్ యువర్ బ్యాటిల్ for your future, for your miracle, for your blessing. So, what you should do? You do only one thing. ఊరకనే ఉండు. అక్కడ ఊరకనే ఉండడం కాదు. హెబ్రీ భాషలో ఊరకనే ఉండడం అంటే నీవు ప్రశాంతంగా ఉండు అని అర్థం అన్నమాట. ఎంత బాగుందండి. When God is silent, be at peace in your mind. వావ్, సైతాన్ అదే చేస్తాడు, ఆపోజిట్ చేస్తాడు. దేవుడు ఎప్పుడైతే మన జీవితాల్లో మౌనంగా ఉంటాడో సైతాన్ వచ్చి గలిబిలు చేసి పడేస్తాడు, ఉన్న ప్రశాంతత తీసేస్తాడు. ఎందుకు చేయడం లేదు? నువ్వంటే ఇష్టం లేదేమో. ఎందుకు చేయడం లేదు? నీ మీద కోపమేమో. ఎందుకు చేయడం లేదు? నువ్వు వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావేమో. ఎందుకు చేయడం లేదు? నీవంటే దేవునికి పట్టింపు లేదేమో. ఆ సైతాను గలిబిలికి ఎవ్వరు గురి కాకండి. ఈవెన్ ఇన్ ద సైలెన్స్ ఆఫ్ గాడ్, try to cultivate a mind of peace, composure and tranquility. ఏమైపోద్ది ప్రియులారా? ఎప్పుడైతే అలాంటి ప్రశాంతత మనసులో ఉంటుందో, 15వ వచనములో ఉంది చూడండి జవాబు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు. ఊరుకు మోషే ఎందుకు మొర్ర పెడుతున్నాడు? వీళ్ళందరికీ ఆ గోల్ చేసేస్తున్నారు అక్కడ. చెప్పు 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 అది. ఇంకెంతకాలం ఎందుకు ఇలాగా మీరు మొర్ర పెడుతున్నారు? మీరు ప్రశాంతంగా ఉండండి. వినండి ఆ మాట, సాగిపోవుడి. దట్స్ ఇట్. యెహోవా మీ పక్షంగా యుద్ధము చేస్తున్నాడు మీ మిరకల్ కోసం. ప్రశాంతంగా ఉండండి, గొప్ప విశ్వాసముతో ముందుకు సాగిపోండి. అంతే, అద్భుతాలు చూస్తారు. అలాగే వెళ్ళారు కదండి ఇశ్రాయేలు ప్రజలు.
మోషే నువ్వు వెంబడించి వెళ్తే మహా ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఎంత గొప్ప అద్భుతం అండి. సాగిపోవుడి, యు స్టెప్ ఫార్వర్డ్. నైస్ అండి. రెడ్ సీ విల్ నాట్ పార్ట్ అంటిల్ యూ స్టెప్ ఫార్వర్డ్. నీ భవిష్యత్తు నువ్వు అడుగు ముందుకు వెయ్యకపోతే అది నీ కోసం విప్పుకోదు. నువ్వు విశ్వాసంతో అడుగు ముందుకేసాయి, అద్భుతమైన భవిష్యత్తును నీ కొరకు దేవుడు విప్పుతాడు. నువ్వు ఎన్నడూ ఊహించని రీతిగా దీవిస్తాడు, హెచ్చిస్తాడు. అద్భుతాలు జరిగిపోతాయి నీ జీవితంలో. ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వడం మాత్రమే కాదు, అరణ్యములో ఎన్ని అద్భుతాలు జరిగాయి. అరణ్యములో అద్భుతాలు జరగడం మాత్రమే కాదు, కనాను దేశంలోనికి వెళ్ళడానికి ఎన్ని అద్భుతాలు జరిగాయి. ప్రియులారా, ఏం చేద్దాం? వెరీ సింపుల్. ఇక్కడ మోషే ఇస్తున్న ఆ అద్భుతమైన అడ్వైస్, మౌనములో కూడా నీవు గొప్ప విశ్వాసము కలిగి ఉండి, యెహోవా దేవుడు నీ కొరకు యుద్ధము చేస్తున్నాడు, నీ పక్షంగా చేస్తున్నాడు. హీఈస్ ఫైటింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. నువ్వు ముందుకెళ్ళాలి, నీ అద్భుతం రావాలంటే ఈజీగా వచ్చేస్తుందండి. అది ఎంత చిక్కుంటుంది అందులో. God has to work out a lot of things and he needs time. It's not that he has left you. It's not that he is silent because of your prayers. He is working. మార్గం తెరుస్తారండి. నువ్వు ఊరకను ప్రశాంతంగా ఉండంతే. జస్ట్ రిలాక్స్. మై గాడ్ ఈజ్ ఫైటింగ్ మై బ్యాటిల్ అండ్ ఐ విల్ రిలాక్స్. సాగిపో అంతే. జస్ట్ ప్రొసీడ్. నీ జీవితంలో ఏ బాధలో ఉన్నావో, ఏ అక్కరలో ఉన్నావో, ఏ అద్భుతం కావాలో ప్రభు తప్పకుండా అనుగ్రహిస్తారండి. కనాను స్త్రీ గొప్ప విశ్వాసములో ఇంకోటి మనం చూద్దాం. రెండవది, ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టడీ అండి. రాసుకోండి కావాలంటే. ఆటంకాల్లో పట్టుదల గల గొప్ప విశ్వాసం. మామూలు విశ్వాసం కాదండి. ఆటంకాల్లో పట్టుదల గల విశ్వాసం. మరి కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు భయంకరమైన ఆటంకాలు వచ్చేయండి. చూడండి ఆ వాక్యము, 23వ వచనం. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఫస్ట్ ఆటంకం శిష్యులే. ప్రభువా, ఊరిని విసికించేస్తుంది, కేకలేసేస్తుంది, మా చెవులు పగిలిపోతున్నాయి, నేను పంపించేసే, ఫస్ట్ వెళ్ళిపోమని చెప్పు, మనం ప్రశాంతంగా ఉందాం ఇక్కడ. ఎంత పెద్ద ఆటంకం వచ్చిందండి. గొప్పతనం తెలుసా ప్రియులారా? గొప్ప విశ్వాసం శిష్యులు ఆటంకపరిచిన ఇంకా నిలిచే పట్టుదల గల గొప్ప విశ్వాసం. దట్స్ ద గ్రేట్నెస్. ఇంకోటి జరిగింది అక్కడ. యేసు ప్రభు ఇంకో బాంబు వదిలేరు అక్కడ. 24వ వచనంలో, ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు అమ్మా. వావ్. నేను యూదుల కోసం వచ్చాను, యూదుల జీవితాల్లో అద్భుతాలు చేయడానికి వచ్చాను. నేను మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. నువ్వు అన్యురాలివి, అసలు నీకు నాకు సంబంధం ఏంటి? బా, ఇంకా నిజంగా స్త్రీ గుండె కొంచెము విరిగిపోయి ఉంటుందండి. మెస్సయ్య అందరికీ చేయాలి కదండి, ఇదేంటి మీరు చెప్తున్నారు నాకు? బట్ ద గ్రేట్నెస్ ఈజ్ దిస్. యేసు ప్రభువు ద్వారా ఆటంకం వచ్చినా కూడా పట్టుదల గల గొప్ప విశ్వాసం. దట్స్ అమేజింగ్.
ఇంకా మూడవ బాంబు పేలేటప్పటికి మీరు నేనైతే ఇంకా తెగ పరిగెట్టేస్తాం అక్కడి నుంచి. కానీ బోలా మూడవ బాంబు 25లో ఉంది, 26లో ఉంది. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, బా నీ శిష్యులు ఆటంకపరిస్తే తట్టుకున్నాను. యూదుల కోసమే వచ్చాను, నీ కోసము కాదంటే తట్టుకున్నాను. కానీ ఇదేంటి ప్రభువా, పిల్లల రొట్టె కేవలము యూదులకే, కుక్క పిల్లలకు కాదు. ఇక్కడ కుక్క పిల్లలంటే అన్యులన్నమాట. ప్రియులారా, యేసు ప్రభువును కించుపరచాలని కాదు, అవమానపరచాలని కాదు. అక్కడ ఒక భాషా ప్రయోగం అంటే చాలా సింపుల్ ప్రయోగం. ఏంటంటే అమ్మని అన్యురాలివి. నా బల్ల మీద ఉన్న రొట్టె యూదులకే కానీ నా బల్ల మీద ఉన్న రొట్టె నీలాంటి అన్యులకు కాదు. పా ఇంకా మాట వినిన తర్వాత మీరు నేను ఆ స్థితిలో ఉంటే థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతామండి. కానీ ఏమంది అక్కడ ఒక మాట ఉంది చూడండి, చక్కగా ఉంటుంది. నిజమే ప్రభువా. వావ్, అంత భయంకరమైన ఆటంకం వచ్చిన పాయింట్ బ్లాంక్ యేసు ప్రభు రొట్టె పిల్లల కోసమే అమ్మా, నీ కోసం కాదు అని చెప్తే వెళ్ళిపోయిందా? పట్టుదల గల గొప్ప విశ్వాసం. శిష్యులు ఆటంకపరిస్తే పట్టుదల గల గొప్ప విశ్వాసం. యూదుల కోసమే అంటే పట్టుదల గల గొప్ప విశ్వాసం. పిల్లల రొట్టె యూదులకే అన్యులకు కాదు అని అంటే వెళ్ళలేదండి ఆవిడ. పట్టుదల గొప్ప విశ్వాసం. ప్రియులరా, రక్షణ జీవితంలో చాలా ఆటంకాలు వస్తాయి. ఇక్కడున్న సందర్భంలో విసర్జింపబడే పరిస్థితులు వస్తాయి. లైఫ్లో అందరికీ వస్తాయి. రిజెక్షన్, నోబడీ లైక్స్ రిజెక్షన్, బట్ దట్స్ వన్ ఆఫ్ ద రియాలిటీస్ ఆఫ్ లైఫ్. ప్రజలు విసర్జించవచ్చు, కొన్ని పరిస్థితులు విసర్జించవచ్చు. ఎందుకో ఏది అనుకూలంగా లేదండి, అంత ఆటంకంగా ఉంది. ఏ దీవెన కోసం, ఏ అద్భుతం కోసం అంత ఆటంకంగానే ఉందండి. ఉద్యోగాల్లో విసర్జన రావచ్చు, కించపరచవచ్చు, అవమానపరచవచ్చు, ఉన్న అవకాశాలు లాగేయచ్చు. వి ఫీల్ రిజెక్టెడ్. కుటుంబ సభ్యులే విసర్జించవచ్చు, ఆటంకపరచవచ్చు అండి. అంతవరకు ఎంతో స్నేహంగా ఉన్న స్నేహితులే విసర్జించవచ్చండి. నమ్మక ద్రోహము చేయొచ్చండి. ఒక సంఘములో ఉన్న విశ్వాసులే అందరిని అంగీకరిస్తారు, కానీ ఎందుకో నన్ను అంగీకరించనని రిక్ష రావచ్చండి. ఏం చేద్దాం ప్రియులరా? ఆ స్త్రీ కనపరిచిన గొప్ప విశ్వాసము, పట్టుదల గల విశ్వాసము. Now listen to this. No matter what the obstacle is, no matter what your rejection is, stand your ground. అర్థమైందా? ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరు రిజెక్ట్ చేసినా, నీ స్థితిని మాత్రం నీ వదిలిపెట్టకు. శక్తివంతంగా నిలబడక్కడ. యు స్టాండ్ యువర్ పొజిషన్. కదలక కొంచెం నువ్వు. జీవితంలో నాకు రావాల్సిన అద్భుతం వచ్చేదాకా నేను కదలను. జీవితంలో నేను కన్న కలలు నా జీవితంలో పండేదాకా నేను కదలను. ఆ పట్టుదల కావాలి ప్రియులను. యు నో వాట్, దెర్ ఈస్ పవర్ ఇన్ పెర్సిస్టెన్స్ అంట. పట్టుదలలో శక్తి ఉంటుందండి. ఎక్కడైతే పట్టు వదిలేస్తామో శక్తి పోతుంది, అవ్వాల్సినవి అవ్వవు. ఇలాగే మనకు తెలిసిందే.
చరిత్రలో మహా సైంటిస్టులంతా కూడా ఇప్పుడు మనకున్న ఈ పరికరాలు కానీ టెక్నాలజీ కానీ ఏదో ఒక్కరోజు వచ్చేసిందంటారు. ఇవన్నీ ఎన్నెన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్నెన్నిసార్లు ఫెయిల్ అయిపోయారు, ఎన్నెన్నిసార్లు విఫలమయ్యారు, కానీ పట్టు వదలలేదండి. పట్టు వదలలేదు కనుక ఈ ప్రపంచం ఇంత అద్భుతంగా డెవలప్ అయిందండి, సైన్స్ ద్వారా కానీ టెక్నాలజీ ద్వారా కానీ. చివరికి పరిచర్యలో కూడా పట్టుదల కలిగిన వారు అద్భుతమైన విషయాలు సాధించారు. యవనస్తులు పట్టుదల కలిగి ఉంటే గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఎందుకంటే ఆ పట్టుదలలోనే వాట్ వి సే దెర్ ఇస్ ఇంట్రెన్సిక్ పవర్ ఇన్ పెర్సిస్టెన్స్ అండ్ పర్సివరెన్స్. ఆ పట్టుదలలోనే శక్తి ఉంది. ఈరోజు కాకపోతే రేపు విడుదలవుతుంది. ఇంకోటి, యేసు ప్రభువు నందు మీకు నాకున్న విశ్వాసములో కూడా శక్తి ఉంది. దెర్ ఇస్ పవర్ ఇన్ ఫెయిత్. దెర్ ఇస్ నాట్ ఓన్లీ పవర్ ఇన్ యువర్ పెర్సిస్టెన్స్, బట్ దెర్ ఇస్ పవర్ ఇన్ యువర్ ఫెయిత్. మనందరికీ తెలిసింది, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ 11 మొదటిది, విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసములో భవిష్యత్తు ఉన్నది, విశ్వాసములో అద్భుతం ఉన్నది. అయితే వినండి మాట, ఆ విశ్వాసములో ఆ అద్భుతాన్ని, ఆ భవిష్యత్తును విడుదల చేసే శక్తి కూడా ఉన్నది. ఫెయిత్ హ్యాస్ పవర్ టు రిలీజ్ యువర్ మిరకల్. ఫెయిత్ హ్యాస్ పవర్ టు రిలీజ్ యువర్ ఫ్యూచర్. యాస్ లార్డ్, నాకు ఆ విశ్వాసం కావాలి. అప్పుడే అది గొప్ప విశ్వాసం అవును ప్రియులరా. ఎస్, ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో భవిష్యత్తును గూర్చిన అద్భుతము కానీ, భవిష్యత్తులో పొందవలసిన ఆశీర్వాదాలు కానీ శక్తి విడుదల అవ్వదు. అట్టి వారికి ఆ అవిశ్వాసము ఆటంకంగా ఉంటుంది. దెర్ ఇస్ సంథింగ్ అమేజింగ్ అబౌట్ ఫెయిత్. ఇట్స్ అన్ ఇంట్రిన్సిక్ పవర్ ఇన్ ఇట్ బికాస్ ఇట్స్ అ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఏం చేద్దాం? పట్టు వదలకండి. ఎస్, పట్టు వదలకండి. ఎప్పుడైతే మీరు పట్టు వదలరో గొప్ప విశ్వాసం అవుద్ది. ఎప్పుడైతే ఆ స్త్రీ పట్టు వదలకుండా చివరి దాకా గొప్ప విశ్వాసం ప్రదర్శించిందో కుమార్తె స్వస్థత పడ్డది. మూడవది ప్రియులరా, చాలా ప్రాముఖ్యమైనది. ఆ స్త్రీ ప్రదర్శించిన గొప్ప విశ్వాసములో అద్భుతమైన సత్యం. రాసుకోండి. హెచ్చరికలో పరిశీలించుకున్న గొప్ప విశ్వాసం. హెచ్చరికలో పరిశీలించుకున్న గొప్ప విశ్వాసం. 27వ వచనం చదువుతున్నాను. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తన యజమానులు బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. సంథింగ్ వండర్ఫుల్ ఇంటరాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్. Fascinating interaction between Jesus and the woman of Canaan. ఏమన్నారండి యేసుప్రభు అక్కడ? ముందే బాంబు వేసారు. ఏంటది? అమ్మా, బల్ల మీద ఉన్న రొట్టె యూదుల కోసం అమ్మా, నీలాంటి అన్యురాల కోసం కాదు. దానికి జవాబిచ్చిందండి. ఇంకా యేసు ప్రభు తన్మయం చెందిపోయారనమాట. ఏమంది? ప్రభువా, నేను యూదురాల్ని కాదు, అన్యురాల్ని. బల్ల మీద కూర్చొని అర్హత నాకు లేదు. ఒక రకంగా చెప్పాలనంటే నేను అన్యురాలనే, నేను బల్ల కింద ఉండవలసిన దానిని, నేను కుక్కనే. కానీ కుక్కలు కూడా బల్ల మీద నుండి పడు ముక్కలు తింటాయి కదా. నాకు బల్ల మీద అన్నం వద్దమ్మా, బల్ల మీద ఆహారం వద్దా యేసయ్యా, నాకు కొన్ని ముక్కలు పడేసాలు, నాకు ఒత్తు బాగా అయిపోతుంది. అబ్బా, ఇంకా యేసుప్రభు తట్టుకోలేకపోయారండి. తల్లి, ఇలాంటి గొప్ప విశ్వాసం ఎక్కడ చూడలే.
అయితే ఇక్కడ ఒక లోతైన భావం ఏమిటంటే, యూదులేమో బల్ల మీద ఉన్నవారు, అన్యులేమో పడిపోయినవారు. తన గొప్ప విశ్వాసముగా ఎందుకు మారిందో వినండి ప్రియులరా. తాను పడిపోయిన స్థితిని గ్రహించింది. డిడ్ యు గెట్ దట్? అవును ప్రభువా, నిజమే, నేను పడిపోయిన దాన్నే, కుక్కలాగా నేను కింద ఉండవలసిన వ్యక్తినే. ఒక్కసారి తన జీవితాన్ని పరిశీలించుకొనమని యేసు ప్రభు హెచ్చరించినప్పుడు చక్కగా పరిశీలించుకొని, అవును ప్రభువా, నేను పడిపోయిన దానినే, బల్ల మీద నుండి ముక్కలు పడేనైనా బల్ల మీద రొట్టెకు నేను అర్హురాలిని కాదు. అందరికీ అద్భుతాలు కావాలి, అందరికీ ఆశీర్వాదాలు కావాలి, అందరికీ బంగారు భవిష్యత్తు కావాలి. కానీ ఈ కనాను స్త్రీ లాంటి గొప్ప విశ్వాసములో ఏముండాలో తెలుసా? ప్రభు అంటున్నారు, విశ్వాసి, నీవు ఏ విషయములో పడిపోయావో నువ్వు గ్రహించు. ఫస్ట్ యు రియలైజ్ వేర్ యు హ్యావ్ ఫాలెన్. Once you realize where you have fallen, and once you accept where you are fallen, and once you repent where you have fallen, and once you seek my forgiveness where you have fallen, నేను చేయలేపుతాను, నా అంతటా నేను బల్ల మీద కూర్చోబెడతాను, నా భోజనాన్ని నీకు నేను ఇస్తాను. ఎస్, రక్షణ జీవితంలో ఏ విషయములో పడిపోయామో పరిశీలించి తెలుసుకునే వారిదే గొప్ప విశ్వాసం అండి. ఇట్స్ అమేజింగ్ ట్రూత్. ఆమె పడిపోయిన స్థితిని గ్రహించేంత వరకు కూడా అద్భుతం జరగలా. అవును ప్రభువా, నిజమే, నేను పడిపోయిన దానిని. ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా, రక్షణ జీవితంలో ఏ విషయంలో పడిపోయాము? చాలా విషయాలు అందరికీ సంబంధించినవే. ప్రభువునకు మరింత సమర్పించుకొనుటలో పడిపోయి ఉన్నామా? కొంత మట్టుకు ఏదో అలాగ లాగించేస్తున్నాం, కానీ ఇంకెంత సమర్పణ చేసుకోవాలి? ఆ విషయంలో పశ్చాత్తాపడదామా? ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఎదగాలి, ఇంకా ఆ విషయంలో పడిపోయామా? పరిశీలించుకుందామా? రక్షణ అంటే పరిచర్యకు సమర్పణ, శిష్యరికం. పరిచర్యకు నేను ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తున్నానా? పరిచర్యకు నేను ఇవ్వాల్సిన నా తలాంతులు ఇస్తున్నానా? పరిచర్యకు నేను ఇవ్వాల్సిన కానుకలు దశమ భాగాలు ఇస్తున్నానా? అందులో పడిపోయానా? థింక్ అబౌట్ ఇట్. ప్రభువుకి ఇష్టం లేని ఏ పాపములన్నా పడిపోయానా? థింక్ అబౌట్ దాట్. ప్రార్థనా జీవితంలో పడిపోతున్నానా? చేసుకోవలసినంతగా ప్రార్థనలు చేయలేకపోతున్నానా? గడపవలసినంత సమయం గడపలేకపోతున్నానా? ప్రతి ఆదివారము ఆరాధనకు రాలేకపోతున్నానా? అక్కడ పడిపోతున్నారు చాలామంది. ఎందుకు వస్తాయి అద్భుతాలు? చెప్పండి. ఒక రోజు వచ్చిందంటే బైబిల్ చదువుకోవాలి, చదవలేకపోతున్నానా? పడిపోతున్నానా? కనాను స్త్రీ తాను ఏ స్థితిలో పడిపోయిందో గ్రహించి, ప్రభువా అవును నాయనా ఒప్పుకొన్నది గనుక ప్రభు అన్నారమ్మా, నీ విశ్వాసము గొప్పది. సింపుల్ ప్రియులర్, రక్షణ జీవితంలో ముందుకెళ్ళే కొలది
ప్రతిరోజు కూడా ఏదో పడిపోయిన స్థితి కనబడుతూనే ఉంటుంది. అందులో ఎవరు ఉండొద్దు. హెచ్చరికలు వాక్యము ద్వారా వచ్చినప్పుడు, యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చినప్పుడు గ్రహించి పరిశీలించుకొని, అవును నాయనా పడిపోయాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, క్షమించు, శిలువ రక్తములో కడుగు, నన్ను అంగీకరించు, నా మాట మీరు నమ్మండి. ప్రియులారా, యేసు ప్రభువే స్వయంగా మన చెయ్యి పట్టుకొని లేపి ఆయన బల్ల మీద కూర్చోపెట్టుకొని జీవాహారాన్ని విడుదల చేసి, ఈ అద్భుతము కావాలో అద్భుతం ఇస్తారండి. ఏ బంగారు భవిష్యత్తు కొరకైతే ఎదురు చూస్తున్నామో ప్రభు ఇస్తారండి. ఆయన మాట తప్పనివాడు, అద్భుతాలు చేసేవాడు. పాడుకున్నాం కదా ఎంత అద్భుతమైన పాట. వినండి, ఎజెకియేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఎజెకియేల్ 18:21. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి పశ్చాత్తాపం, నా కట్టలన్నింటినీ అనుసరించి. పశ్చాత్తాపంలో ఎప్పుడూ కూడా చెయ్యకూడనివి చెయ్యకుండా ఉండడం మాత్రమే కాదండి. పశ్చాత్తాపం ఎప్పుడు కూడా చెయ్యవలసినవి చెయ్యడంలో కూడా పశ్చాత్తాపం కావాలి క్రైస్తవులకి. క్లియర్. పాపములను విడిచి నీతిని అనుసరించి న్యాయము జరిగించేండ చేయవలసినవి చేసిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యంగా బ్రతుకును. బ్యూటిఫుల్. ఎస్, there is power in repentance. There are blessings in repentance. There are miracles in repentance. ఊరినే మిరకల్ అని చేసేయకండి, ఉత్తని ఏం అవ్వదు అక్కడ. Follow the word of God. Follow the rules. Follow the principles. Follow this great woman of Canaan. ఎంత గొప్ప విశ్వాసం. మౌనములో నమ్ముకున్న గొప్ప విశ్వాసం, ఆటంకాల్లో పట్టుదల గల గొప్ప విశ్వాసం, హెచ్చరికల్లో పరిశీలించుకున్న గొప్ప విశ్వాసం. నిలబడిని ప్రార్థన చేసుకుందాం. ఆన్లైన్లో చూస్తున్నవారు ఎక్కడైనా సరే మీరు కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. ప్రభు ఇప్పటికీ అద్భుతాలు చేస్తున్నారండి, గొప్ప అద్భుతాలు చేస్తున్నారు. కానీ వాక్యానుసారంగా చేస్తున్నారు. నకిలీ అద్భుతాల కొరకు పోకండి, వాక్యానుసారమైన అద్భుతాల కోసం పోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు కనాను స్త్రీ గొప్ప విశ్వాసం. ఆ 3 లక్షణాల్లోనికి దినదినం మనం ఎంత రూపాంతరము చెందుతామో, సేవకులు ఎంత రూపాంతరం చెందుతారో వారి ద్వారానే అద్భుతాలు జరుగుతాయి. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోండి. యేసయ్యా, నీవెంత మౌనముగా ఉన్నా మౌనములో కూడా నేను నిన్ను నమ్ముకుంటున్నాను. ప్రశాంతమైన మనస్సుతో అడుగు ముందుకేస్తాను, అద్భుతము చేయి ప్రభు అంటూ ప్రార్థన చేయండి. నా అద్భుతము కొరకు, భవిష్యత్తు కొరకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి నాయనా, మరేం పర్వాలేదు. ఆ స్త్రీకి ఉన్నట్టు పట్టుదల గల గొప్ప విశ్వాసం నాకు ఇవ్వమని ప్రార్థన చేయండి. నీ అద్భుతాల కొరకు, నా భవిష్యత్తు కొరకు నేను కనిపెడుతూ ఉండగా నేను ఏ విషయంలో పడిపోయానో పరిశుద్ధాత్మ దేవ నువ్వు నాకు తెలియచేస్తున్నావు. హృదయాన్ని కఠినపరుచుకొనకుండా గ్రహించి
చెయ్యకూడనిది చేస్తున్నా, చేయవలసింది చేయకపోయినా పశ్చాత్తాపడే కృప నాకు ఇవ్వనైనా. క్షమించు తండ్రి. కడుగు ప్రభువా. నేను పడిపోయిన స్థితి నేను గ్రహించి నీ కొరకు బ్రతకాలని నీ వైపు తిరుగుతున్నాను గనుక నా చెయ్యి పట్టుకొని నీ బల్ల మీద కూర్చోపెట్టుకొని, అమ్మా నీ కుమార్తె స్వస్థపడి ఉన్నది, వెళ్ళు అన్న ఆ మాటలు మాకు వినిపించండి తండ్రి. సంఘములో ఉన్నవారేమి, ఆన్లైన్లో చూస్తున్న వారి జీవితాల్లో కూడా ప్రభువా నైనా నీ అద్భుతాలు విడుదల చేయమని దాసునై నేను ప్రార్థన చేస్తున్నాను. మేము అవిశ్వాసముతో కాదు, వట్టి విశ్వాసముతో కాదు, కనాను స్త్రీ ప్రదర్శించిన గొప్ప విశ్వాసముతో వస్తున్నాం ప్రభువా. మమ్మల్ని అంగీకరించండి. వాక్యానుసారముగా మేము అడుగు ముందుకు వేస్తే అద్భుతాలు జరుగుతాయి అన్న నీ వాక్యానికి నాయన మంచి నిదర్శనలు రాను దినాల్లో అందరి జీవితాల్లో కనపరచండి. ఏ హృదయంలో ఏ ప్రార్థన ఉన్నదో, ఏ అద్భుతము కొరకు కనిపెడుతున్నారు, ఏ భవిష్యత్తు కొరకు కనిపెడుతున్నారో ప్రభువా ధారాళంగా విడుదల చేసినైనా బిడ్డలందరినీ, సంఘములో ఉన్నవారేంటి, ఆన్లైన్లో చూస్తున్న వారందరినీ ఆశీర్వదించమని నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు మీరు ప్రార్థన చేయండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రియేక యెహోవా దేవ, కనాను స్త్రీని మా ముందు పెట్టి ఎంత గొప్ప విశ్వాసాన్ని చూపించావయ్యా. అలాంటి విశ్వాసాన్ని మేము అలవర్చుకుంటున్నాము తండ్రి. నీవెంత మౌనముగా ఉన్నా మేము ఇంకనూ నిన్ను నమ్ముకుంటామయ్యా. ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టుదల వదిలిపెట్టామయ్యా. నీవిచ్చే హెచ్చరికల్లో పరిశీలించుకొని పశ్చాత్తాపడి నీ వైపు తిరుగుతాము తండ్రి. అలాంటి గొప్ప విశ్వాసములో మమ్మల్ని ఎదిగింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసునై నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వాక్యానుసారముగా నీకు సమర్పించుకుంటూ ఉండగా ఆలయములో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో, కుటుంబాల్లో, బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చేయండి, మంచి భవిష్యత్తు దయచేయండి. ఆన్లైన్లో చూస్తున్న వారందరినైనా నీవు దర్శించి వారు చేసే ప్రార్థనలు కూడా ఆలకించి వారి జీవితాల్లో అద్భుతాలు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా చేసి ఒక ఉన్నతమైన, ఆశీర్వాదకరమైన, ధన్యకరమైన భవిష్యత్తునిచ్చి బిడ్డలను ఆశీర్వదించుమని యేసయ్యా నీ కృపగల చేతులకే సమర్పించుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. రెండు చేతులకి ప్రభువులు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేక ప్రార్థనల కొరకు మీరు ముందుకు రావచ్చు. చంటిబాబు గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి, కృప, కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త, నీకు వందనాలు ప్రభు. మరొక పరిశుద్ధ ఆదివారంలో తండ్రి మేము పాల్గొని దైవజనుల ద్వారా ఇచ్చినటువంటి శ్రేష్టమైన వర్తమానం విని ప్రభు మా విశ్వాసాన్ని ఏ విధంగా కట్టుకోవాలో తండ్రి, కనాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని తండ్రి మాకు కనపరిచినందుకు నీకు వందనములు, స్తోత్రములు ప్రభు. ఆలయానికి రావటమే కాకుండా ప్రభు విత్తబడిన వాక్యం ద్వారా, వినట ద్వారా, గ్రహించడం ద్వారా మా హృదయాలు ఇంకనూ తేటపరుచుకొని నీకు నమ్మకంగా నీ విశ్వాసతలో, గొప్ప విశ్వాసంలో ఎదగటానికినైనా మాకు అందరికీ సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభా, అభిషేకింపబడినటువంటి తైలముతో నీ దైవజనులు ప్రభు మరి ప్రతి బిడ్డను తాగుతూ ఉంటుండగా ప్రభా నాయన ఒక గొప్ప అద్భుతాలనైనా వారి జీవితాల్లో కలిగించి ప్రతి హృదయానికి నెమ్మదిని, స్వస్థతను, ఆరోగ్యమును బలపరచమని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు.
నాయన నీ సేవకులు నాయన అందిస్తున్నటువంటి ప్రతి వాక్యమును బట్టి నీకు వందనాలు ప్రభా. మా హృదయాలు పరిశీలించుకొని పరీక్షించుకొని నాయన నీ చిత్తానుసారముగా నడుచుటకు మా విశ్వాసాన్ని పెంపారు చేసుకున్నటకు నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు. నాయన నీ సేవకునికి మంచి ఆరోగ్యమును బలమును చేకూర్చుము తండ్రి. ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతికూలాలు లేకుండా వారిని కాచి కాపాడమని వేడుకుంటున్నాం ప్రభు. నాయన ఎన్ఎల్ఏ పరిచర్య నాయన ఎంతగానో అనేకులకు దీవెనకరముగా చేస్తున్నందుకు వందనాలు తండ్రి. నాయన ఒక ప్రక్క వైద్య పరీక్ష నాయన అలాగే తండ్రి మరి విశ్వాసములో మంచి సేవ టీవీ పరిచర్య నాయన 4 భాషల్లో వారు అనేకులకు నీ సువర్తమానం అందిస్తూ ఉంటుండగా ప్రభువా నాయన అనేకులు నాయన వర్తమానం విని నాయన నీ విశ్వాసంలో బలపడగలిగే కృపను కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. నాయన ఎన్ఎల్ఏ పరిచర్య ద్వారా నాయన అనేకులకు నాయన మరి అనేక సమస్యల నుండి విడిపిస్తూ స్వస్థత కార్యాలు చేస్తూ తండ్రి నాయన ఎంతో ఘనంగా నాయన జరిపిస్తూ ఉంటుండగా ప్రభువా ఈ పరిచర్యను రానున్న దినాల్లో ఇంకనూ బహుగా విస్తరింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ఎమోరీ హాస్పిటల్ని దీవించండి, పాస్టర్ కాన్ఫరెన్స్ని దీవించండి, మరి ఆఫీస్ స్టాఫ్ను దీవించండి ప్రభువా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ పరిచర్యలన్నింటినీ తండ్రి నీ మహిమార్థమై జరిగించుకోనమని వేడుకుంటున్నాం ప్రభు. అలాగే నాయన డాక్టర్ సుహాస్ గారిని, డాక్టర్ మణిమాధురి గారిని, వారి బిడ్డలను వారి కలిగిన సమస్తములో ప్రభువా తోడుగా నీడగా నడిపించండి తండ్రి. అలాగే థామస్ గారిని, రూపలత గారిని నాయన వారికి కావాల్సినటువంటి ఆరోగ్యాలు అలాగే వారి పరిచర్యలో నేను ఎంతగానో సహకరిస్తూ నడిపిస్తూ ఉంటుండగా ప్రభువా నీ సన్నిధి వారితో ఉంచి నడిపించమని వేడుకున్నాం తండ్రి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. విశ్వాసంలో నడిపించండి ప్రభువా. ఆధ్యాత్మికంగా నడిపించండి తండ్రి. ఆలయానికి సకాలానికి వచ్చుటకునైనా సహాయం చేయండి తండ్రి. ఏ కుటుంబంలో ఏ అక్కర ఉన్నదో ఏ సమస్యలు ఉన్నవో వాటన్నిటినీ విడిపించి దీవించండి తండ్రి. ఎదిగో ప్రభువా మరి మా సండే స్కూల్ బిడ్డల కొరకు టీచర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరినీ దీవించండి. మా క్వైర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవ్వన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా యవ్వన బిడ్డలకు వివాహాల్లో తోడుగా ఉండండి ప్రభువా. సాటి అయిన సహకారాలను అందించండి తండ్రి. మా యవ్వన బిడ్డల ఉద్యోగాల్లో తోడుగా ఉండండి తండ్రి. నాయన వారికి కావలసినటువంటి ప్రమోషన్స్ దయచేయండి ప్రభువా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సకాలంలో మార్గము తెరిచిన ఆయన వారికి హృదయాల్లో సంతోషాన్ని సమాధానంతో నింపమని వేడుకుంటున్నాం ప్రభువా. మా స్త్రీలను బట్టి నీకు వందనాలు తండ్రి. వారు చేస్తున్న ప్రార్థనలు సంఘానికి సమాజానికి నాయన తోడుగా ఉండినట్లు నాయన సహాయం చేయండి ప్రభువా. మా మెన్స్ ఫెలోషిప్ని బట్టి కూడా వందనాలు తండ్రి. వారు చేస్తున్న ప్రార్థనలు కూడా సంఘానికి దీవెనకరముగా చేయండి తండ్రి. నీకు వందనాలు నాయన. అనారోగ్యముగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గతంలో ఎంతోమందిని ప్రభువా మరి సంఘములో స్వస్థపరిచారు తండ్రి. మరి ఇంకనూ స్వస్థపరుస్తూనే ఉన్నారు ప్రభువా. ఈ సమయంలో ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే బలహీన స్థితిలో ఉంటే ప్రభువా నీ నామమే స్వస్థపరచు నామము కనుక ప్రభువా యేసు నామములో అట్టి వారిని తండ్రి ఓ పరిశుద్ధాత్మదేవ మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకున్నాం తండ్రి. నాయన మేరీ షుగుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. శాంతకుమారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీరంజిత్ గారి యొక్క మరి సతీమణి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృపానందం గారి కొరకు, జానకమ్మ గారి కొరకు, ప్రభాకర్ గారి కొరకు, కృపగారి కొరకు మరి ఇంకా ఎవరైనా శరీర బలహీనత ఉంటే వారిని కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. దేనా గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఎవరైనా శరీర బలహీనత ఉంటే ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కూడా వేడుకున్నాం ప్రభు. మా దేశం కొరకు, మా రాష్ట్రాల కొరకు, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి క్రైస్తవుల మీద ఎటువంటి ఆటంకాలు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు మంచి రూల్స్ పాటించగలిగే కృప కూడా దయచేయమని కూడా వేడుకుంటున్నాం ప్రభువా. నాయన మా సంఘాల కొరకు కాపరుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘంలో నాయన మరి కాపరులనైనా వారు చేస్తున్న సేవలు అనేకులకు దీవెనకరముగా చేయమని కూడా వేడుకున్నాం తండ్రి. నాయన యావత్ ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన ప్రతి దేశంలో శాంతి సమాధానాలతో నెలకొల్పమని వేడుకున్నాం తండ్రి. ఇజ్రాయేల్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఉక్రెయిన్ రష్యాలో జరుగుతున్నటువంటి హింస కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మణిపూర్లో జరుగుతున్న హింస కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా.
నాయన అక్కడ శాంతి సమాధానాలతో నింపమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు తండ్రి. ఎంతోమంది నాయన హాస్పిటల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో నాయన ఆర్ఫనైజెస్లో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేసినాం తండ్రి. ప్రతి ఒక్కరి మీద నీ దయ, నీ కరుణ, నీ వాత్సల్యత చూపించి తండ్రి, నీవే నిజమైన దేవుడవని, నీవు తప్ప వేరొక దేవుడు లేడని ప్రతి మోకాలు, ప్రతి నాలుక నీలో వంగునట్లు నాయన సహాయం చేయండి ప్రభా. అన్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిజమైన దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నారు ప్రభా. కనుక తండ్రి, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడిని అంగీకరించి నీ రక్షణానుభవంలోనికి రావడానికి తండ్రి ప్రతి ఒక్కరిని నాయన ఆయత్తపరచమని వేడుకున్నాం తండ్రి. మరొకసారి ప్రభా, విత్తబడిన వాక్యం ద్వారా మేమందరం ఉజ్జీంపబడగలటకును, నాయన వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉన్నటకును మాకందరికీ సహాయం చేసి తద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమైన సంగమా, ఈ రొట్టె సిలువలో యేసు ప్రభు మన పాప ప్రాయశ్చిత్తము కొరకు అర్పించిన తన పరిశుద్ధమైన శరీరము. ఈ పాత్రలో ఉంది సిలువలో మన పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు కాచిన తన పరిశుద్ధమైన రక్తము. ఈ రొట్టె ద్రాక్షారసము యేసు ప్రభు మనకిచ్చిన రక్షణను, క్రొత్త నిబంధనను సూచిస్తోంది. ప్రతి ఆదివారం ఇందులో పాల్గొని రక్షణలో బలపడ్డము యేసు ప్రభు కృప గనుక మనందరం తల్ల వంచి కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు మన హృదయాలను పరీక్షించుకొని క్రొత్త నిబంధన, నేను మీకు దేవుడనే ఉంచాను, మీరు నాకు ప్రజలై ఉండాలి. యెహోవా దేవుడు ఎప్పుడు నమ్మకమైన దేవుడే, ఆయన దేవునిగానే ఉంటారు. కానీ మనం ఎంత మట్టుకు ఆయన ప్రజలుగా జీవిస్తున్నాం, వాక్యానుసారముగా ఆయన ఆజ్ఞల్లో, ఆయన పరిచర్యల్లో ప్రతి ఒక్కరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని పరిశీలించుకొని రక్షణకు వ్యతిరేకమైన పాపమేమన్నా ఉన్నా పశ్చాత్తాపముతో ఒప్పుకొని ప్రభు క్షమాపణ కోరుకుందాం. బలలో పాల్గొని జీవాహారాన్ని పొంది రాను దినాల్లో అద్భుతాలు, దీవెనలు ప్రభు అనుగ్రహించనై ఉన్నారు. ప్రభువునకు మనం లొంగిపోదాం, సమర్పించుకుందాం, క్షమాపణ కోరుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులను చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పి ఉన్నారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పి ఉన్నారు. గనుక పరిశుద్ధమైన శరీరాన్ని సిలువలో అర్పించిన, పరిశుద్ధమైన రక్తాన్ని మన పాప క్షమాపణ కొరకు సిలువలో అర్పించిన యేసు ప్రభువునకు స్తుతులను, కృతజ్ఞతాస్తుతులను పాస్టర్ చంటిబాబు గారు ప్రార్థన ద్వారా సమర్పిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియపరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభు. ఈ పరిశుద్ధ ఆదివారం తండ్రి, పరిశుద్ధ బల యొద్దకు నాయన నీవు మాకు ఇస్తున్న సమయం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మానవాళి కొరకై నువ్వు చేసిన పాప ప్రాయశ్చిత్తమును నాయన నువ్వు ఇచ్చిన కొత్త నిబంధనను మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నాయన ఈ నిబంధనలో మేము పాల్గొన్నప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి,
అయోగ్యముగా కాకుండా యోగ్యమైన రీతిలో నాయనా మా జీవితాలు మరొకసారి పరీక్ష చేసుకొని పరిశీలించుకొని నీకు అయిష్టమైనది మాలో ఇంకనూ ఏదైనా దాగి ఉంటే తండ్రి పశ్చాత్తాపముతో సమర్పణతో ఈ బలలో పాల్గొని నీ నిబంధనకు కట్టుబడి ఉండులాగున మా హృదయములను తెరవమని ఈ రొట్టెను ద్రాక్షరసమును దీవించి మాకు అందించమని యేసు ప్రభు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శివలేసు ప్రభు మన కొరకు అర్పించిన పరిశుద్ధమైన శరీరం పశ్చాత్తాపంతో సమర్పణతో స్వీకరించాం. శివలేసు ప్రభు పాప క్షమాపణ కొరకు కాచిన పరిశుద్ధమైన రక్తం సమర్పణతో పశ్చాత్తాపంతో స్వీకరించాం. రండి, ముందుకొచ్చి మోకరించండి. ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొని రక్షణలో బలపడి యేసు ప్రభు జీవాహారము ద్వారా అద్భుతాలు, ఆశీర్వాదాలు, అద్భుతమైన భవిష్యత్తును పొంది ప్రభువును స్తుతించండి. జీవాహారమారము చిరజీవనమునిచ్చి జీవితక్షుదీర్చుము. జీవన పదములో చీకటి పడువేళ జీవించుకొని పోవు జీవితాశలబెంచ జీవాహారమారము చిరజీవనమునిచ్చి జీవితక్షుదీర్చుము. విందు గృహమునకేగి విచిందు భ్రమతోని వివిధ శుభోజంబులం విచ్ఛిన్నమైనాని విమల దేహపు విందు వికలంబౌ మనస్సుతో వినుతించి తినుచుందు. జీవాహారమారము చిరజీవనమునిచ్చి జీవితక్షుదీర్చుము. రుధిరధారలలోన రుజువౌని ప్రేమలు రూపుమాయును పాపము. రుద్రాక్షవల్లిని రుధిరపానము చేత రుణభారములు దీరి రుచించు నా బ్రతుకు. జీవాహారమారము చిరజీవనమునిచ్చి జీవితక్షుదీర్చుము. భవదీయ స్మరణార్థం పతితుల శరణార్థం ఫలించు ఈ హోమము.
జీవనమునిచ్చి జీవితక్షుగా తీర్చుము. ఆత్మాంతఃపురములో అంతర్యాగదిలోన ఆరాధించు నీ నామము. అలనాటి నీ రక్తం నవనిబంధన నేడు అపురూపమైనాలో నవతరించును దేవా. జీవాహారమారము చిరజీవనమునిచ్చి జీవితక్షుగా తీర్చుము. విందు గృహమునాకేగి విచింతు బ్రహ్మతోని వివిధ సుభోజంబులన్ విచ్ఛిన్నమైనాని విమలా దేహము విందు వికలాంబౌ మనస్సుతో విలపించి తినుచుందు. జీవాహారమారము చిరజీవనమునిచ్చి జీవితక్షుగా తీర్చుము. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ప్రభురాత్రి భోజన సంస్కారములో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి సదాకాలము తోడుగాడును గాక. ఆమేన్.